ఇక నుంచి ఆ ప్రేమ నర్మదని గ్యాప్ లేకుండా ఏర్పిస్తాను. నా బా అంటే నాకు పాదం. అలాంటి నా బా నన్ను ఆశ్రయించుకోవడానికి, నా కాపురం కోల్పోవటానికి కారణమైన అంత తేలిగ్గా వదిలిపెట్టనా? నా జీవితంలో లేని సంతోషాన్ని వాళ్ళ జీవితంలో ఉండనిస్తానా? నా బతుకులు లేని కాపురాన్ని వాళ్ళ బతుకుల్లో ఉండనిస్తానా? ఆ ప్రేమ నర్మద నాకు నా బావకి మధ్య ఎలాగైతే దూరం పెంచి నా కాపురాన్ని కూర్చారో, నేను కూడా వాళ్ళ మొగుళ్ళకి మధ్య అలాగే దూరం పెంచుతాను. వాళ్ళ కాపురాన్ని నేను కూడా కూల్చేస్తాను. ఇక నుంచి నాకు ఆ రెండు జంటల మొగుడు పిల్లల మధ్య గొడవలెట్టి విడగొట్టడం తప్ప వేరే పని లేదు, ఉండదు. కోర్టులో కేసు వాపస్ తీసుకుందా? ఎందుకు? అది అర్థం కాకే కదా అందరం షాక్ లో బుర్రలు బద్దలు కొట్టుకుంటుంది. మాట్లాడబెట్టి కోర్టుకు వెళ్ళేటప్పుడు మామూలుగానే ఉన్నాం, కోర్టులో కూడా వాడి మీద కోపంగానే ఉన్నాం. మరి కరెక్ట్ గా జడ్జి గారు తీర్పు చెప్పి వాడికి శిక్ష పడే టైంలో కేసు ఎందుకు వాపస్ తీసుకున్నావు చెప్పు? ఒకవేళ కేసు వాపస్ తీసుకోమని ఎవరైనా బెదిరించారేమో. ఆ విషయమైనా చెప్పి తగలడాలి కదా. శ్రీరామ అంటే అన్నానంటావు గాని అలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా ఉంటే ఏంటి అర్థం? ఏం జరిగిందో, కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నావో చెప్పి చావు. ఏం జరిగిందో మా అందరికి ఎలా తెలిసేస్తుంది? సమాధానం చెప్పవేంటి అమూల్య? ఆ విశ్వగాడు ఎంత విధవో నీకు తెలుసు. నిన్ను కిడ్నాప్ చేసి నీ భవిష్యత్తు నాశనం చేయాలని చూశాడు. అలాంటి విధవులకి బుద్ధచర్య చేయడం కోసం జీవితాంతం శిక్ష పడేలా చేయాలి. కానీ కేసు వాపస్ తీసుకొని వారు ఎందుకు కాపాడా? అంటే ప్రతి మనిషికి మారటానికి రెండో అవకాశం ఇవ్వాలని అంటారు కదా బా. అందుకే విశ్వక్ మారతాడని, అతనిలో మార్పు వచ్చేస్తుందని అమూల్య మంచి మనసుతో ఆలోచించి అతనికి అవకాశం ఇవ్వటం కోసం కేసు వాపస్ తీసుకున్నట్టుంది. మారతారులే అని కొంతమందికి అవకాశం ఇవ్వడం అంటే పాముకి పాలు పోసి పెంచడమే. బంకర్లాగా వాళ్ళ బుద్ధి చచ్చినా మారి చావు. అవకాశాన్ని అదురుగా తీసుకుని గోతులు తవ్వుతారు, కొంపలు కూడుస్తారు. నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. అలా బొల్లంతా విషం నింపుకున్న వాళ్ళని క్షమించి వదిలేయడం కంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పి ఎక్కడ ఉంచాలో ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచడం చాలా మంచిది. పెద్దడా మీరు రండి. ఇది నీ మీద కోపంతో అడగట్లేదు, నీ జీవితం గురించి భయంతో అడుగుతున్నాను. గతంలో ఆ విశ్వగాడు నిన్ను వేధిస్తున్న విషయం నువ్వు మాకు చెప్పకుండా దాచిపెట్టావు. దానివల్ల వాడు నిన్ను కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒకవైపు పరువు పోయిన పరిస్థితి, మరోవైపు మా ప్రాణాలు పోయే పరిస్థితి. అందుకే మరోసారి నీకు మన కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకూడదని అడుగుతున్నాను. నిజం చెప్పమ్మా, నిజం మాత్రమే చెప్పు. కేసు వెనక్కి తీసుకోమని నిన్నెవరైనా బెదిరించారా? నా విషయంలో విశ్వా చేసింది క్షమించాలని తప్పే. ఇప్పటికీ వాడి మీద నాకు కోపం అలాగే ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఈ జన్మలో వాడిని నేను క్షమించను. మరలా అనుకున్నప్పుడు కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నావు? వాడు చేసిన తప్పుకి ఆ కుటుంబం మొత్తం శిక్ష అనుభవించడం నాకు ఇష్టం లేదు. మాట్లాడుకో. నీ విషయంలో వాడు చేసిన తప్పుకు మన కుటుంబం అంతా బాధపడలేదా, ఏడవలేదా? నీ జీవితంలో ఏమవుతుందో ఏంటనే భయంతో నాన్న చావు బ్రతుకుల దాకా వెళ్ళొచ్చాడు.
ఆ విషయం మర్చిపోయావు నువ్వు? మర్చిపోలేదన్నయ్య. అందుకే ఆ రోజు నాన్న లాంటి పరిస్థితి ఆ ఇంట్లో ఎవరో ఒకరికి రాకూడదని కేసు వాపస్ తీసుకున్నాను. మనం ప్రేమ వదినని ఎంత ప్రేమగా చూసుకున్నామో, నేను అక్కడున్న 4 రోజులు వాళ్ళు నన్ను అంత ప్రేమగా చూసుకున్నారు నాన్న. వాళ్ళు మంచివాళ్ళే నాన్న. కాకపోతే అనవసరమైన పంతాలతో రోజు గొడవలు పడుతున్నారు. ఆ గొడవలు ఇంకా పెద్దవి అవ్వకూడదని నేను కేసు వాపస్ తీసుకున్నాను. దయచేసి అర్థం చేసుకోండి నాన్న. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్. ఏంటి వదిలేసేది? నువ్వు చేసిన బుద్ధి లేని పని వల్ల ఆ విశ్వక్కడికి కొమ్ములు వస్తున్నాయి. వాడికి ఇంకా పొగరు ఎక్కువయ్యి రేపటి నుంచి మా ముందు కాలర్ ఎగరేస్తాడు. తెలుసా నీకు? చిన్నడా, నువ్వు ఉండు. అమూల్య వయసులో చిన్నదైనా సరే చాలా గొప్పగా ఆలోచించింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వాడు మారితే వాడే బాగుపడతాడు, లేదంటే వాడి కర్మ. క్షమించి వదిలేయడం అంటే మనం తగ్గినట్టు కాదురా, వాడికి జీవితాన్ని భిక్షగా పడేయడం. ఈ కేసు గొడవ మర్చిపోయి అమూల్య ప్రశాంతంగా ఉంది కదా, మనకు కావాల్సింది కూడా అదే కదా. ఇక ఈ విషయాన్ని ఇద్దరితో వదిలేయండి. లోపలికి నేనే కదా బెడ్ అంతా సెర్చ్ చేశాను. నువ్వు దున్నపోతులా చూసావే తప్ప కనీసం హెల్ప్ చేయని కూడా చేయలేదు. నేను మాట్లాడుతుంది నీ ప్లాన్ గురించి. ప్లానా? ప్లాన్ ఏంట్రా? ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతుంది? కేసుని వాపస్ తీసుకోమని మా చెల్లికి చెప్పింది నువ్వే కదా? రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీ అన్నగాడికి శిక్ష పడకుండా కాపాడుకోవడం కోసం నువ్వే ఇదంతా చేసావని నాకు తెలుసు. రే రే, ప్రామిస్ రా, నాకే పాపం తెలియదురా. మొన్న మా అమ్మ ఇక్కడికి వచ్చి కేసు వాపస్ తీసుకోమని అడిగినప్పుడు కూడా నేను మా అమ్మని వెళ్ళిపోమని చెప్పాను కదరా. అప్పుడు వెళ్ళిపోమని చెప్పావు, కానీ తర్వాత చాప కింద నీరులాగా కథ మొత్తం నడిపావు. రే ఒట్టురా, నన్ను నమ్మరా. అట్టు వేసినంత ఈజీగా నువ్వు ఒట్టేస్తే నేను నమ్ముతానని అనుకో. నువ్వు ఎక్కడున్నా సరే మీ వాళ్ళ తప్పుల్ని వెనకేసుకొస్తూ వాళ్ళని కాపాడుకుంటూ వస్తావని నాకు అర్థమైంది. అందుకే ఇక ఈ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నడు, మర్యాదగా ఇక్కడి నుంచి నడు. రే 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 రే, నాకే పాపం తెలియనట్టుంటే నమ్మవేంటా? నువ్వు ఏ గుడికి రమ్మంటే నేను ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి మీద ప్రమాణం చేయమంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తాను. చెప్పు, నిన్ను నమ్మించడం కోసం నన్ను ఎక్కడ ప్రమాణం చేయమంటావో చెప్పు. చెప్పరా. నన్ను అపార్థం చేసుకున్నావని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఇలాంటి విషయాల్లో ఆట పట్టించి నన్ను ఏడిపిస్తాను. నన్ను ఏడిపించినందుకు నీకు రక్తం వచ్చినా తప్పలేదు. చక్కెర గిరిగా ఉందిరా, వద్దురా ప్లీజ్, వద్దు ధీరజ్, ఆపు. అయ్యో ధీరజ్, ఆపు. చిన్నడా, బాబు స్వాతంత్ర్యం ఎక్కువగా గొప్పకు గోడుకున్న రంగు పోతుంది అంటే అన్నాను అంటారు గాని మీరు ఇంకా విశ్వగాడి విషయంలో గొడవ పడుతున్నారేమో అనుకుని కంగారుతో పరిగెత్తుకుంటూ వచ్చాను తెలుసా. హలో వేదవతి. ఏయ్ అత్తయ్య గారు, వాళ్ళు గొడవ పడే స్టేజ్ ఎప్పుడో దాటేసి రొమాన్స్ స్టేజ్ లో రన్నింగ్ చేస్తున్నారు. చెప్పడానికేమో నేను గడసరి శివగామిని, నాకు అన్నీ తెలుసని కోతలకు వస్తారు, కానీ ఇలాంటి విషయాలు మాత్రం తెలియదు. ఇదిగో నా చిన్న కొడుకు కోడలి మధ్య బాగా సఖ్యత ఏర్పడిందన్న ఆనందంలో నువ్వేం లేదంటేనా నాలోని అసలైన తెలుగింటి అత్తని చూపించేదాన్ని. ఇలాంటి బెదిరింపులు తప్ప ఏం లేదని నాకు తెలుసులే, కానీ ఏయ్ నిన్ను ఇదిగోండి, మీరు ఇలా అత్తగారి పెత్తనం చూపించారనుకోండి. ఓకే 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 అత్త కొడడం కాదు, ఫ్రెండ్
పార్టీ విషయం ఏంటో చెప్పవా? ఆ, మొన్న ప్రేమకి లాటరీలో 10 లక్షలు వచ్చాయని ఆ డబ్బుతో కార్ కొన్నామని చెప్పారు కదా. అవును. అసలు విషయం లాటరీ కాదు. ఏయ్, ఏయ్, మీరు ఉండండి. వదిన, నువ్వు ఆ విషయం ఏంటో చెప్పు. అసలు విషయం అక్క అక్క వదిన, please, వదిన, ఏయ్, please. చిన్నోడా, నువ్వు ఆగు. నువ్వు సైలెంట్ గా ఉండు. వదిన, నువ్వు ఆ విషయం ఏంటో చెప్పు. వాళ్ళ ఆయనకి కారు కొనివ్వడం కోసం ప్రేమ డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనింది. ఆ ప్రైజ్ మనీతోనే ప్రేమ వాళ్ళ ఆయనకి కారు కొనిచ్చింది. అమ్మా, హలో, అయోమయం అమాయకపు అత్తగారు, ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే గాల్లో తేలినట్టుందే అని డాన్స్ వేయాల్సింది పోయి చాక్లెట్ పోగొట్టుకున్న చిన్నపిల్లగా ఏడుస్తున్నారేంటి? నా చిన్న కొడుకు నా దగ్గర ఏది దాచడు అనుకుని తెగ మరిసిపోయేదాన్ని. కానీ వీళ్ళు కూడా నన్ను మోసం చేయడం మొదలు పెట్టారు. అయ్యో అత్త, అమ్మా, మోసం కాదు, లోక కళ్యాణం కోసం కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పలేం. అర్థం చేసుకోవాలమ్మా, ప్లీజ్. ఆ రోజు ప్రేమ మెళ్ళో తాళి కట్టను అని నేను అన్నప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటాం కానీ ఈ రాక్షసుని మాత్రం పెళ్లి చేసుకోనని నువ్వు అన్నావు. ఆ రోజు ఇష్టం లేకుండా మొదలైన మీ పెళ్లి ప్రయాణం ఈ రోజు ఒకరి కోసం ఒకరు బ్రతికేలా చేస్తోంది. ఆ మోర్పిదేవి అమ్మవారి సాక్షిగా ముడిపడిన మీ పెళ్లి బంధం ఆ తల్లి ఆశీస్సులతో ఎప్పుడు ఇలాగే అన్యోన్యంగా సంతోషంగా ఉండాలిరా. వినేసినట్టుంది అత్తయ్య. एक बात समझ लीजिए, మార్పు నువ్వు ఇలా దొంగచాటుగా వినే బుద్ధి మార్చుకోవా? ఆ? పాట ఏంటో పంచుతున్నాను అత్తయ్య. మీరేం మాట్లాడుకుంటున్నారు? నిజంగా నేను వినలేదు. తప్పలేదు అత్తయ్య, నా మీద మీకు కాభిప్రాయం ఉంది కాబట్టి ప్రతిదానికి మీరు నన్ను కోపంగానే చూస్తున్నారు. అది సహజం. ఆయన మీరు నన్ను కొట్టినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు అత్తయ్య. మా అమ్మాయి కొట్టింది అనుకుంటారా? గతంలో నేను చేసిన తప్పులకి ఏదో శిక్ష అనుకుంటాను. అత్తయ్య, వల్లి అక్క మన మాటలు వినలేదులే. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఒక విషయంలో నువ్వు హెల్ప్ చేయాలమ్మా. ఏంటది? ప్రేమని పోలీస్ కోచింగ్ అకాడమీలో జాయిన్ చేయాలి. ఏదైనా మంచి సందర్భం చూసి నువ్వే నాన్నకి చెప్పాలమ్మా. బాబోయ్, మీకు దండం పెడతారా? నన్ను వదిలేయండి. అమ్మా, అమ్మా, ఏం చెప్పను? పెద్ద శిక్ష అతని కుటుంబానికి పడుతుంది. మామూలుగా అయితే అమూల్యకి నన్ను చంపాలన్నంత కోపం ఉంది. మరి నా మీద అంత కోపం ఉన్న తను కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నట్టు? ఏంట్రా, అమూల్య కేసు ఎందుకు వెనక్కి తీసుకుందని ఆలోచిస్తున్నావా? మీ అత్తకి మీ నాన్నకి నీకు భయపడిపోయి అమూల్య కేసు వాపస్ తీసుకుందని మీరందరూ అనుకుంటున్నారు. భయంతో కాదురా, మీ అమ్మ బతిమిలాడుకుంటే అమూల్య కేసు వెనక్కి తీసుకుంది. అమ్మ అమూల్య, అయ్యో అత్త, ఏంటిది? లేవండి. పెద్దవాళ్ళు ఇలా చెయ్యొచ్చా? నా కొడుక్కి క్షమాభిక్ష పెట్టమ్మా. వాడి జీవితాన్ని జైలు పాలు కాకుండా కాపాడమ్మా. అత్త, మొన్న మీరు మా ఇంటికి వచ్చి అడిగినప్పుడే నాన్న తేల్చి చెప్పారు, కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని. దయచేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అమ్మా అమ్మా అమ్మా, అమూల్య, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా.
నీ కోపంలో అర్థం ఉంది, కానీ ఈ కన్న పేరు కూడా ఎంతలా తల్లడిల్లుతుందో ఒక్కసారి అర్థం చేసుకోమ్మా. అమ్మా, దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. కన్న కూతురు కళ్ళెదురుగా ఉన్నా సరే ప్రేమగా 4 మాటలు మాట్లాడుకోలేని దుస్థితి నాది. పండక్కో పప్పానికో నా కూతుర్ని సంతోష జీవితం జైలు పాలైతే నా కడుపు కోతని భరించడం, తట్టుకుని బతకడం నా వల్ల కాదమ్మా. నా కొడుకు చేసింది క్షమించాలని పాపం. క్షమించమని నిన్ను అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నువ్వు వాడిని క్షమిస్తే నేను నా కొడుకుని మార్చుకుంటానమ్మా, మార్చుకుంటాను. కూతురు విషయంలో నరకాన్ని అనుభవిస్తున్న నన్ను కనీసం కొడుకు విషయంలోనైనా ఆ నరకం నుంచి నన్ను తప్పి బతుకుని నాశనం చేయాలని చూసావు. మామూలుగా అయితే నువ్వు అమూల్యని పెట్టిన బాధకి, నీ కారణంగా తను అనుభవించిన మానసిక క్షోభకి ఈ జన్మలో నిన్ను క్షమించదురా. నువ్వు జీవితాంతం జైల్లో నరకం అనుభవించేవాడివి. కానీ ఈ అమ్మ కన్నీళ్లను అర్థం చేసుకొని తను నీకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇప్పటికైనా అర్థమైందరా అమూల్య ఎంత మంచిదో. అలాగే పగతో మన కుటుంబం మీద రగిలిపోయి మన కుటుంబానికి హాని చేయాలని చూస్తుంటే ఈ రోజు నువ్వు ఇంటికి వచ్చేవాడివి కాదురా. హాని చేయాలని చూస్తున్న వాళ్ళని కూడా. అన్నిటికన్నా ముఖ్యంగా రామరాజు కుటుంబం మంచితనం గురించి తెలుసుకో. రోజు గుట్టు పెట్టి చెప్పాలా? కనపడట్లేదా బయట పడుకోవడానికి? అక్కర్లేదు, ఎన్ని పడుకో. ఏంటి నోరులేస్తుందేంటి? నీకు ఆల్రెడీ చెప్పాను, మన నలుగురిలోనే భార్య భర్తలం, 4 గోడల మధ్య కాదు.